మిషన్ పాసిబుల్ ఐఏఎస్. వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్. ఈరోజు మన లెక్చర్లో ఈనాడు పేపర్ ఎడిటోరియల్ అనాలిసిస్ చేయబోతున్నాము. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే పర్యావరణ స్పృహే పుడమికి రక్ష. సో మీలో సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న ఆర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అవ్వచ్చు ఆర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అవ్వచ్చు, మీరు గ్రూప్ 1 కానీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ దృష్టిలో కనుక మీరు ప్రిపేర్ అవుతుంటే ఎడిటోరియల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎడిటోరియల్స్ కనుక మీరు చదివితేనే మీరు సక్సెస్ అవుతారు. సో ఎడిటోరియల్స్ ఎలా చదవాలి ఏంటి అనేది మీకు ఈ లెక్చర్లో తెలుసుకుంటారనమాట. పర్యావరణ స్పృహే పుడమికి రక్ష. గత 100 ఏళ్ల కాలంలో మానవ చర్యల వల్ల ప్రకృతికి పోడ్చలేని నష్టం జరిగింది. ప్రపంచ దేశాలు పర్యావరణ సంస్థలు అంచనా వేసిన దానికంటే ఎక్కువగా పర్యావరణం దెబ్బతింది. సో మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, పర్యావరణం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ పర్యావరణం కనుక బాగుందనుకోండి, మన లైఫ్స్, మన హెల్త్, లైఫ్ స్టైల్స్, మన హెల్త్ బాగుంటుంది. పర్యావరణం సరైన ఎన్విరాన్మెంట్లో కనుక మనం ఉండకపోతే దాని ప్రభావం మన మీద తీవ్రంగా ఉంటుందన్నమాట. సో భూతాపం, వాతావరణ మార్పుల నియంత్రణకు ఇప్పటికైనా పటిష్టమైన చర్యలు తీసుకోకపోతే మొత్తం మానవాళి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. భూతాపం, వాతావరణ మార్పుల నియంత్రణకు ఇప్పటికైనా పటిష్టమైన చర్యలు తీసుకోకపోతే మొత్తం మానవాళి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. సో గ్లోబల్ వార్మింగ్, దాంతోపాటు వాతావరణంలో మార్పులు మనం చూస్తున్నాము. ఫ్లడ్స్ వస్తున్నాయి, హైదరాబాద్లో ఫ్లడ్స్ చూస్తున్నాము. అండ్ డిఫరెంట్ కేరళ ఫ్లడ్స్ చూసాము, ఎంత తీవ్రంగా ఉందో. అండ్ ఉత్తరాఖండ్లో మనం ఫ్లడ్స్ చూసాము. సో ఇదంతా దేనివల్ల వస్తుంది? భూతాపం వల్లే, ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల అండ్ వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల. సో దీన్ని తట్టుకునే స్థాయిలో మనిషి ఉంటున్నాడా అంటే మనిషి ఉండలేడు. ఇది కనుక ఇలాగే మనం నిర్లక్ష్యం చేస్తే అది తీవ్రంగా అవుతుంది అనేది సైంటిస్ట్ చెప్తున్నారు. వచ్చే శతాబ్దాల్లో మనిషితో పాటు మరెన్నో జీవులు ఒక్కపెట్టున అంతరించే పరిస్థితులు సైతం దాపరించవచ్చు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి నియమించిన అంతర్ప్రభుత్వాల కమిటీ ఐపీసీసీ చేసిన హెచ్చరిక ఇది. సో మనం ఇటీవల యుఎన్ఓలో మీటింగ్లో ఈ వాతావరణం మీద డైనోసర్ వచ్చి ఒక లెక్చర్ ఇచ్చిందనమాట. సో డైనోసర్ ఇచ్చి లెక్చర్ ఇవ్వడం ఒక టెక్నికల్గా అది క్రియేట్ చేశారనమాట. సో అదేం చెప్తుంది అని అంటే, మీరు గనక నిర్లక్ష్యం చేస్తే మాతో పాటు మేము ఎలా అయితే అంతరించిపోయామో మాతో పాటు మరెన్నో జీవులు అంతరించిపోతాయి. సో హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాతావరణాన్ని కాపాడాలి. అన్నిటికన్నా భయంకరమైన హాని చేసేది హ్యూమన్ బీయింగ్సే. వాళ్ళ స్వార్థం కోసం హాని చేస్తుంది, కానీ అది వాళ్ళకే చేటు చేసేలా ఉంటుంది. సో వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి నియమించిన ఐపీసీసీ కమిటీ కూడా ఇదే హెచ్చరించింది. ఇలా కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే జీవాలన్నీ కూడా అంతరించిపోయే అవకాశం ఉంది అని చెప్పింది. ఇటీవల విడుదలైన ఐపీసీసీ 6వ మదింపు నివేదిక భౌగోళానికి జరుగుతున్న నష్టాన్ని కూలంకషంగా వివరించింది. యూకేలోని గ్లాస్గోలో COP26 సదస్సు కొనసాగుతున్న తరుణంలో ఆ నివేదికలోని అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎక్కడ జరిగింది? COP26. ఇది ఎగ్జామ్లో అడుగుతారు. గ్లాస్గో ఎక్కడ జరిగింది? గ్లాస్గోలో. అది ఎక్కడ? యూకేలో. సాగుకు ఇబ్బంది. సో అన్నిటికన్నా ప్రధానమైన దేని మీద అటాక్ చేస్తుంది ఈ వాతావరణ మార్పులు? ఫుడ్ సెక్యూరిటీ మీద అటాక్ చేస్తుంది. ఐపీసీసీలో 3 బృందాలు 6వ మదింపు నివేదికను తయారు చేస్తున్నాయి. ఒక బృందం నివేదిక విడుదలయ్యింది. వచ్చే ఏడాది మిగిలిన 2 పరిశీలనతో కలిపి పూర్తి నివేదిక రానుంది. ఐపీసీసీలో 195 సభ్యదేశాలు 6వ నివేదికను ఆమోదించాయి. ఇందులో తొలిసారిగా ప్రాంతీయ పర్యావరణ వ్యవస్థలపై లోతైన విశ్లేషణలు చేశారు. ప్రాంతీయ పర్యావరణ వ్యవస్థలపై, ఇది ఇంపార్టెంట్. ప్రాంతీయ పర్యావరణ వ్యవస్థలపై అంటే ఏంటి? ఇంకొంచెం డీప్గా స్టడీ చేశారనమాట. అంటే ఎర్త్ యాజ్ ఎ హోల్గా మాత్రమే కాకుండా కొంత స్పెసిఫిక్గా కూడా స్టడీ చేశారు. వాతావరణ మార్పులు, కర్బన ఉద్గారాలు, కరువులు, తుఫానులు, వేడిగాలులు, మంచుకొండలు కరిగిపోవడం, సముద్ర మట్టాలు పెరుగుదల, ఎడారీకరణ వంటి అంశాలను క్షుణ్ణంగా వివరించారు. సో వాతావరణ మార్పుల వల్ల
గ్లోబల్ వార్మింగ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, మనకు వచ్చే నష్టాలు ఏంటి? 1 కరువులు, క్షామం. 2 తుఫానులు. మనం ఇటీవల చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో, ఒరిస్సాలో. సో ఈ తుఫాన్లు మనం రెగ్యులర్గా చూస్తున్నాం, ఫ్రీక్వెన్సీ బాగా పెరిగింది. ఓకే. అండ్ సైక్లోన్స్లో కూడా సివియారిటీ పెరిగింది. ఎడారీకరణ, డెజర్టిఫికేషన్ పెరుగుతుంది. సో వీటన్నిటిని కూడా ఈ రిపోర్ట్లో, ఐపీసీసీ విడుదల చేసిన రిపోర్ట్లో క్షుణ్ణంగా వివరించారనమాట. ఏటికేడు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఇప్పటిదాకా అంచనా వేసిన గణాంకాలను ఈ నివేదిక పునర్సమీక్షించింది. ఐపీసీసీ 5వ నివేదిక కాలంతో 2014 పోలిస్తే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 0.3 డిగ్రీలు పెరిగినట్లు 6వ నివేదిక స్పష్టం చేసింది. సో 2014తో పోలిస్తే ప్రపంచ సగటు 2014తో పోలిస్తే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 0.3 డిగ్రీలు పెరిగిందంట. చూడండి. సో ఇలా కనుక మనం ఇలాగే నిర్లక్ష్యం చేస్తే అది 2 డిగ్రీస్ రైజ్ అయిపోయింది అనుకోండి, మనం ఎగ్జిస్ట్ అవ్వడం కష్టం. తీర ప్రాంతాల్లో ఉన్న పేదలు కానీ ప్రజలు కానీ అక్కడ తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. డెజర్టిఫికేషన్ పెరగడం వల్ల ఆహారం దొరకదు. భూతాపాన్ని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు 2015లో ప్యారిస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్యారిస్ అగ్రిమెంట్ అని అంటారు, ప్యారిస్ ఒప్పందం. ఈ ప్యారిస్ ఒప్పందం వల్ల ఏంటంటే, ఏదైతే ఇప్పుడు టెంపరేచర్స్ పెరుగుతున్నాయో, పారిశ్రామికీకరణ ముందు నాటితో పోలిస్తే టెంపరేచర్స్ 1.5 డిగ్రీస్కి పెరగడానికి మాత్రమే లిమిట్ చేయాలి. 2 డిగ్రీస్ మాత్రమే అన్నారు, కుదిరితే 1.5 డిగ్రీస్. నాటితో పోలిస్తే భూ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్కు మించి పెరగకుండా చూడాలని, సాధ్యమైనంత వరకు వాటిని 1.5 డిగ్రీలకే పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్తో పోలిస్తే 1.5 డిగ్రీస్ మాత్రమే ఆర్ 2 డిగ్రీస్ మాత్రమే అంతవరకు మాత్రమే లిమిట్ చేయాలి. అంటే టెంపరేచర్ అంతకన్నా ఎక్కువ పెరగకుండా చూసుకోవాలి. కుదిరితే 1.5 డిగ్రీస్కి మాత్రమే లిమిట్ చేయగలగాలి అని ప్యారిస్ అగ్రిమెంట్ ద్వారా నిర్ణయించారు. 2030-2052 మధ్య ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీస్ దాకా పెరగవచ్చని ఐపీసీసీ భూతాప ప్రత్యేక నివేదిక 4 ఏళ్ల క్రితం అంచనా వేసింది. వచ్చే 2 దశాబ్దాలలోనే ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలకు మించిపోయే ప్రమాదం ఉందని తాజా నివేదిక హెచ్చరించింది. సో వచ్చే 2 దశాబ్దాల్లోనే, అంటే వచ్చే 20 ఏళ్లలోనే ఇది 1.5 డిగ్రీస్ రీచ్ అయిపోయిద్దని ఒక అంచనా. సో ఈ 1.5 డిగ్రీస్ రీచ్ అయిందంటే మళ్ళీ అది 2 డిగ్రీస్ అవ్వడానికి ఇంకెన్నో సంవత్సరాలు పట్టదు. కాబట్టి ఇప్పటి నుంచే మనం జాగ్రత్త పడకపోతే చాలా తీవ్రమైన నష్టానికి గురవుతుంది. కొన్ని వేల కోట్ల రూపాయలు మనకు తెలియకుండానే ఆవిరైపోతాయి ఈ వాతావరణ మార్పుల వల్ల. నిర్దిష్ట చర్యలు తీసుకోకపోతే ఈ శతాబ్దంలో ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు సైతం దాటే అవకాశం కనిపిస్తుంది. సో అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్ తీసుకోవాలి, ఒక టార్గెటెడ్ స్టెప్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా మనం కొంత త్యాగం చేయాల్సిందే. ఎందుకనంటే మన భావితరాలకి మనం మంచి వాతావరణం ఇవ్వాలి, మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే అది మనం చేసిన తప్పు. ఓకే. ఉష్ణ తీవ్రత 1.5 డిగ్రీలకు పెరిగితే వేడి గాలులు అధికమవుతాయి. ఎండాకాలం పెరిగి ఇప్పుడే మనం ఎండలకు తట్టుకోలేకపోతున్నాం. సో ఇంకా కనుక టెంపరేచర్స్ పెరిగితే ఇంకా తట్టుకోలేము. శీతాకాలం తగ్గుతుంది. ఇక 2 డిగ్రీలు దాటితే వేడిగాలులు పరిమితులు మించిపోతాయి. వ్యవసాయానికి, మానవ ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. సో వ్యవసాయానికి తీవ్ర ముప్పు. వ్యవసాయం కనుక హిట్ అయింది అని అంటే మనం ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో. సో వ్యవసాయంలో డెజర్టిఫికేషన్ వైపు వెళ్ళింది అని అంటే మళ్ళీ దాన్ని మనం పండించుకోవాలంటే ఆర్టిఫిషియల్గా మనం ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ పెట్టి చేయాలి. సో అదంతా ఖర్చుతో కూడుకున్నది. ఇప్పటి నుంచే మనం కొంచెం జాగ్రత్త పడ్డామంటే అటువంటి పరిస్థితులు రాకుండా చేయొచ్చు. వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులకు మొదటిగా ప్రభావితమయ్యేది వ్యవసాయ రంగమే. ఇప్పటికే కరువులు, తుఫానులతో కునారిల్లుతున్న వ్యవసాయ రంగం
ఎడారీకరణ, హరిత గృహ వాయువులు, రసాయన ఎరువులు, పురుగు మందుల ప్రభావంతో మరింత నష్టపోతుంది. నేలకోత అధికమై భూములు నిస్సారంగా మారుతున్నాయి. చూడండి, మనకి సాయిల్ అంతా ఎరోడ్ అయిపోతుంది. సాయిల్ అంతా ఎరోడ్ అయిపోతే మనకు తీవ్రమైన నష్టం. ఎందుకనంటే ఒక సాయిల్ టాప్ లేయర్ 1 సెంటీమీటర్ ఆఫ్ టాప్ లేయర్ తయారవడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టిద్ది అనమాట. సో ఈ టాప్ లేయర్ ఆఫ్ సాయిల్ వాష్అవుట్ అయిపోతే మనకి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా వాష్అవుట్ అయిపోతాయి. ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అన్నీ వాష్అవుట్ అయిపోతే ఆర్టిఫిషియల్గా మనం ఏం చేయాలి, అక్కడ న్యూట్రియంట్స్ యాడ్ చేయాలి. దానికి కొంత ఖర్చు అవుతుంది. ఉష్ణోగ్రతలు, వేడిగాలులు అధికం కావడం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. అసాధారణ వాతావరణ మార్పులు, ఋతుపవనాలు, అపసవ్యత కారణంగా తెగుళ్ళ బెడద అధికమై కొత్త వైరస్లు, నూతన రోగాలు పుట్టుకొస్తున్నాయి. సో కరోనా ఆర్ కోవిడ్ మనం చూస్తున్నాము. కొత్త రోగాలు వస్తున్నాయి, కొత్త వైరస్లు పుడుతున్నాయి. ఇదంతా ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకనంటే ఎన్విరాన్మెంట్తో హ్యూమన్ ఇంటరాక్ట్ అయ్యే విధానం సరిగా లేదు. ఓకే, సో ఇంతకుముందు మనిషి ఏంటంటే తనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఆహారాన్ని, నేచర్ నుంచి వచ్చే ఆహారాన్ని తిని అంతవరకు హీ యూస్ టు ఎంజాయ్ అనమాట. కానీ ఇప్పుడున్న పరిస్థితి అలా లేదు. మన సౌకర్యాల కోసం, మన ఫెసిలిటీస్ కోసం మన ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేస్తున్నాము. డెవలప్మెంట్ పేరుతో డ్యామేజ్ చేస్తున్నాము. సో ఇది రివర్స్ అవ్వాలి. డెవలప్మెంట్ అంటే కేవలము రోడ్లు కాదు, ఫ్లైట్లు కాదు, ఎన్విరాన్మెంట్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. మన భావితరాలకి ఒక మంచి వాతావరణం ఇవ్వాలి, ఒక మంచి అట్మాస్ఫియర్ ఇవ్వాలి. అలాంటప్పుడే అదే అసలైన ఎన్విరాన్మెంట్ అని మనం అందరం రియలైజ్ అవ్వాలి. కాలంతో పాటు ప్రజల ఆహార అలవాట్లు మారడం, కొన్ని రకాల పంటలు, వంగడాలు మరుగు కావడం, కొన్ని రకాల పంటలనే రైతులు పెద్ద ఎత్తున సాగు చేయడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ఏటికేడు పెరుగుతున్న ఉత్పాదక ఖర్చులు, గిట్టుబాటు కాని ధరలకు తోడు పర్యావరణ మార్పులు జతపడి అన్నదాతలు మరిన్ని అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అల్టిమేట్లీ ఎవరు సఫర్ అవుతున్నారు? ఫార్మర్స్ సఫర్ అవుతున్నారు. సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఫార్మర్స్ ఇంకా సఫర్ అవుతారు. సో ఫార్మర్స్ కనుక వాళ్ళు పండించే పంటని, వాళ్ళు పొలాలని వదిలేసి వాళ్ళు వేరే వర్క్ వైపు వెళ్ళిపోయారు అని అంటే మనకి ఫుడ్ ఉండదు. సో మనం చాలా సిన్సియర్గా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం పనిచేయాలి, అందులో నో డౌట్. కఠిన నిర్ణయాలు అవసరం. రాబోయే దశాబ్దాలలో వాతావరణ మార్పుల తీవ్రత మరింత అధికంగా ఉండనుంది. దీనివల్ల అన్ని రంగాలు ప్రభావితం కానున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరూ బాధితులుగా నిలవనున్నారు. శిలాజ ఇంధనాల వినియోగం శృతిమించడం, కార్బన్ ఉద్గారాలు మోతాదు అధికం కావడం దీనికి కారణం. సో ఇక్కడ ఏంటంటే అవసరానికి మించి, ఫర్ ఎగ్జాంపుల్ మనం వెహికల్స్, మాస్ ట్రాన్స్పోర్టేషన్ పక్కన పెట్టేసేసాము, ఇండివిజువల్ వెహికల్స్ ఎక్కువ కొంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎకానమీని దృష్టిలో పెట్టుకొని మనం ఎంకరేజ్ చేస్తున్నాం కార్స్ని, 4 వీలర్స్ని కొనడానికి. మాస్ ట్రాన్స్పోర్టేషన్ మీద ఎక్కువ ఖర్చు పెట్టట్లేదు గవర్నమెంట్స్. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ యూసేజ్ పెరుగుతుంది. ఫాసిల్ ఫ్యూయల్స్ యూసేజ్ పెరిగితే మనకి కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే టెంపరేచర్స్ పెరుగుతాయి. సో మనం ఏం చేయాలి? కార్బన్ డైఆక్సైడ్ని లిమిట్ చేయాలి, తగ్గించాలి. అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ యూసేజ్ని తగ్గించాలి. సో నాట్ ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్, ఇప్పుడు కోల్ ద్వారా థర్మల్ విద్యుత్ మనం వాడుతున్నాము. సో థర్మల్ విద్యుత్ ద్వారా కూడా ఏమవుతుంది? కార్బన్ ఉద్గారాలు పెరుగుతున్నాయి, టెంపరేచర్స్ రైజ్ అవుతున్నాయి దానివల్ల. సో మనం ఏం చేయాలి? రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ వైపు వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోలార్ ఎనర్జీ వస్తుంది, సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ, ఓకే, న్యూక్లియర్ ఎనర్జీ. అఫ్కోర్స్ మన ఇండియా మంచి టార్గెట్స్ 450 గిగావాట్స్ టార్గెట్స్ పెట్టుకుంది రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా. కానీ అది సరిపోదు. ఇంకా మన ఇండియా మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు దానివైపు ముందుకు వెళ్ళాలి. ఈవెన్ చిన్న దేశాలను కూడా మనం ఎంకరేజ్ చేయాలి. సో దానికి డెవలప్డ్ కంట్రీస్ కూడా ముందుకు రావాలి. సో ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. ఈ ఫండ్ ద్వారా డెవలపింగ్ కంట్రీస్కి
అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి ఫండింగ్ చేయాలి. అలా చేస్తేనే మనం అనుకున్న టార్గెట్స్ రీచ్ అవుతాం. ఓకే, లేకపోతే దీని ఎఫెక్ట్స్ తీవ్రంగా ఉంటాయి అన్నమాట. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు ఏకమై పటిష్ట చర్యలు చేపట్టకపోతే మనిషి మనుగడే ప్రమాదంలో పడుతుంది. శిలాజ ఇంధనాల్లో సింహభాగాన్ని వినియోగిస్తున్న చైనా, అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, యూకే, బ్రెజిల్, కెనడా, జర్మనీ, భారత్, ఇండోనేషియా, సౌదీ అరేబియా తదితర దేశాలు పునరుత్పాదక వనరులపై దృష్టి సారించాలి. సో ఫాజిల్ ఫ్యూయల్స్ యూజ్ చేస్తున్న కంట్రీస్ ఏవైతే ఎక్కువగా యూజ్ చేస్తున్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీన్యూవబుల్ ఎనర్జీ వైపు వెళ్ళాలి. అలా వెళ్ళగలిగితేనే, అలా ఫోకస్ చేస్తేనే మనం ఈ కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అండ్ హరిత గృహ వాయువులను కట్టడి చేసి పర్యావరణ హితకర పారిశ్రామిక వ్యవసాయ విధానాలను అనుసరించవలసిన అవసరం ఉంది. సో ప్రొటెక్షన్ పాలసీస్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ పాలసీస్ ఇంపార్టెంట్. సో వ్యవసాయ విధానాల్లో కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ స్టెప్స్ తీసుకోవాలి. అండ్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్లో కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అయి ఉండాలి. సో అలాంటి చర్యలు తీసుకుంటే తప్ప మామూలుగా అయితే చాలా కష్టం. కోపెన్హాగన్, క్యోటో, ప్యారిస్ సహా ఇప్పటిదాకా జరిగిన అనేక ఒప్పందాలు ఆచరణలో సరిగ్గా సఫలం కాకపోవడం బాధాకరం. సో మనం ఏం చేస్తున్నాము, ఓకే ఇలాంటి గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, మనం అందరం ప్రపంచ దేశ అధినేతలందరూ ఒక చోట కూర్చొని డిస్కస్ చేసుకొని ఇదిగో ఇలా అవుతుంది, సీ లెవెల్స్ పెరుగుతున్నాయి అండ్ హీట్ వేవ్స్ పెరుగుతున్నాయి అని చెప్తున్నారు. ఓకే, అగ్రిమెంట్ చేసుకున్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు, దాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వట్లేదు. సో దానివల్లే మనం ఫెయిల్ అవుతున్నాము. సో మంచి మంచి అంబిషన్స్ ఉన్నాయి ప్రతి దేశానికి, కానీ ఫాలో అవ్వడం లేదు. సో మన ఇండియా ఒక రోల్ మోడల్గా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి. అగ్రరాజ్యాలు ఏవి కార్బన్ ఉద్గారాల కట్టడిలో నిబద్ధతను చాటడం లేదు. COP26 సదస్సు తరుణంలో కార్బన్ ఉద్గారాలను అధికంగా విడుదల చేస్తున్న రాజ్యాలు ఎలా స్పందిస్తాయోనని మిగతా దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ దశాబ్దం చివరి నాటికి ఉష్ణోగ్రతలు పరిమితి కంటే మించకుండా శిలాజ ఇంధనాల వినియోగాన్ని భారీగా తగ్గించి వాటి స్థానంలో సౌర, పవన వంటి పునరుత్పాదక ఇంధన శక్తిని పెంచాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో మనం వాళ్ళు డెవలప్డ్ కంట్రీస్ మాత్రం ఏం చేస్తున్నారు, డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తారు అనేది మనం ఎదురు చూడకుండా మనం సొంతంగా మనం ఏం చేయాలంటే ఈ సోలార్ ఎనర్జీ వైపు ఎక్కువ వెళ్ళాలి. సో సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ, మనం అవర్ కంట్రీ ఈజ్ వెరీ గుడ్ సూటబుల్ అనమాట సోలార్ ఎనర్జీకి. అందుకనే మనం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూడా క్రియేట్ చేసాం. మనం లీడ్ రోల్ ప్లే చేస్తున్నాం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో. నీరు, ప్లాస్టిక్ వినియోగం, నదులు, అడవుల సంరక్షణ, సాగులో రసాయన ఎరువుల వాడకం తదితరాల్లో భారత్ కఠిన నిర్ణయాలు అమలు చేయవలసి ఉంది. పౌరుల్లో సైతం పర్యావరణ స్పృహ పెరగాలి. సో గవర్నమెంట్స్ మాత్రమే కాదు, గవర్నమెంట్ చేసే వరకు మనం ఎదురు చూడకూడదు. మనం కూడా యాజ్ ఎ సిటిజన్స్ వీ హ్యావ్ టు టేక్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో మీరు యాజ్ ఏ ఆస్పిరెంట్స్, యాజ్ ఎ ఫ్యూచర్ లీడర్స్ ఆర్ యాజ్ ఎ ఫ్యూచర్ గవర్నమెంట్ ఆఫీసర్స్, యూ ఆల్సో మస్ట్ టేక్ ఏ స్టెప్ ఇన్ దిస్ డైరెక్షన్ అన్నమాట. మనిషి వేసే ప్రతి అడుగు పర్యావరణానికి మేలు చేసేలా ఉండాలి, అంతేగాని హాని చేసేలా ఉండకూడదు. ఇప్పుడు మనం హాని చేసేలా యాక్ట్ చేస్తున్నాము. సహజ సంపదను అవసరాల మేరకే సమతుల్యంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. అదే పుడమికి రక్షణ. సో మన ఎర్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే అవసరానికి మించి మనం వాడకూడదు. న్యాచురల్గా అవైలబుల్ అయ్యే రిసోర్సెస్ అన్నిటిని కూడా అవసరానికి మించి వాడకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ దిశగా COP26 నిర్ణయాలు ఉండాలని ప్రతి దేశం బాధ్యతాయుతమైన ప్రణాళికలతో ముందుకు రావాలని ఆశిద్దాం. సో ప్రభుత్వాలు ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అండ్ సివిల్ సొసైటీ ఏదైతే ఉందో, సిటిజన్స్ కూడా వాళ్ళు రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వాలి. అండ్ స్టూడెంట్స్, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో
ఇవన్నిటిని కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. ఇవే మెయిన్గా మనం ముందు తీసుకెళ్ళాలి. సో ఎడ్యుకేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ దీపావళి విషయానికి వస్తే ఈ టపాసులు కాలిస్తే గాలి కలుషితం అవుతుందని అందరికీ తెలుసు. అక్కడ బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయని తెలుసు. అది హార్మ్ఫుల్ అని అందరికీ తెలుసు. కానీ చిన్నపిల్లల కోసం, వాళ్ళ సంతోషం కోసం పెద్దవాళ్ళు కొనేయడం జరుగుతుంది. సో చిన్నపిల్లలు ఎప్పుడైతే దాని మీద స్ట్రెస్ చేసి అడుగుతారో అప్పుడు పెద్దవాళ్ళు ఖచ్చితంగా కొనిస్తారు, ఇంక తప్పదు. అదే స్కూల్స్లో ఇలా చేస్తే ఇలా అవుతుంది. స్కూల్స్లో వీటి మీద అవగాహన పెంచితే గ్రీన్ దివాళీ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, వీటి మీద అవగాహన పెంచితే ఆటోమేటిక్గా ఈ కన్సెప్షన్ అనేది తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి. భారత్పై ప్రభావం, శీతోష్ణ స్థితుల్లో మార్పులు, భూతాపం ప్రభావం దక్షిణాసియా దేశాల్లో అధికంగా ఉంటుందని ఐపీసీసీ నివేదిక పేర్కొంది. భారత్ ఉపఖండంలో అధిక కరువులు, వర్షాలు సంభవించే ప్రమాదం ఉంది. అనూహ్య భారీ వర్షపాతాలు 20% దాకా పెరుగుతాయి. 7,500 కిలోమీటర్లు పైబడిన తీర ప్రాంతం కలిగిన భారత్లో సముద్ర మట్టాలు పెరిగితే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి తీర ప్రాంతం ఎక్కువ ఉందన్నమాట. ఈ తీర ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి ఇది కనుక టెంపరేచర్స్ బాగా పెరిగితే, సముద్ర మట్టం పెరిగితే ఏమవుతుందంటే మన తీర ప్రాంతంలో ఉన్న ముఖ్య నగరాలన్నీ మునిగిపోయే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50 సెంటీమీటర్లు పెరిగితే 6 తీర నగరాలు తీవ్ర ముంపు సమస్యను ఎదుర్కొంటాయి. చెన్నై, కొచ్చి, కోల్కతా, ముంబై, సూరత్, విశాఖపట్నం నగరాల్లో నివసించే 2.86 కోట్ల మంది ప్రభావితులవుతారు. వాతావరణంలో అసాధారణ మార్పుల వల్ల పట్టణాలు, నగరాల్లోని పేదల జీవన ప్రమాణాలు మరింతగా దిగజారుతాయి. ఆహారం, నిరుద్యోగ సమస్యలు ముప్పిరుగుంటాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ వీ డూ, మనం ఏం చేసినా మనం ఎన్విరాన్మెంట్కి అది ఉపయోగపడాలే కానీ దాన్ని డ్యామేజ్ చేసే విధంగా అయితే ఉండకూడదు. దానికి ప్రభుత్వాలు, దాంతోపాటు సివిల్ సొసైటీ కూడా ముందుకు రావాలి. సో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మీరు రాసేటప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. సో ఇక్కడ మనకి మెయిన్గా వ్యవసాయం మీద ఇంపాక్ట్ చూపించారు. వ్యవసాయం మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అనేది ఇక్కడ చర్చించారు కాబట్టి దాని గురించి మీరు ఇక్కడ ఈ పాయింట్స్ దగ్గర ఈ మొత్తం మీరు రాయడానికి అవకాశం ఉంటుంది. అయితే మిషన్ పాసిబుల్ ఐఏఎస్ ఈ డైలీ ఎడిటోరియల్స్కి జిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. పీడిఎఫ్ అంటే మీరు ఇప్పుడు ఎడిటోరియల్ చూస్తారు కదా, ఈ ఎడిటోరియల్కి ఇంపార్టెంట్ మీరు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఆర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఉపయోగపడేలాగా తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం ఈ ఈనాడు పేపర్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్, ఈనాడు పేపర్లోని ఈ ఎడిటోరియల్స్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని రాసి మీకు అవి డైరెక్ట్గా అవి కనుక మీరు చదివారు అని అంటే అవి డైరెక్ట్గా మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కనుక రాస్తే అవి బాగా ఉపయోగపడేలాగా మేము తయారు చేస్తున్నాము. సో సినాప్సిస్ ఇది 1 year వ్యాలిడిటీ, ఫీజు వచ్చి 499 రూపీస్ ఓన్లీ. సో ఇది ఎంత మీకు ఉపయోగపడుతుందంటే మీరు రెగ్యులర్గా మీరు ఒకవేళ మీరు ఎడిటోరియల్ స్కిప్ చేశారు, చదవలేదు, కానీ మీకు అక్కడ అవైలబుల్లో ఉంటుంది. సో మీరు అది ఆ జిస్ట్ కనుక ఆ సినాప్సిస్ కనుక చదువుకున్నారంటే డైరెక్ట్గా అవే పాయింట్స్ మీరు ఎగ్జామ్లో రాయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మీ ఆన్సర్ ఎన్రిచింగ్కి అది బాగా ఉపయోగపడుతుంది. మీ కోర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆర్ మిషన్ పాసిబుల్ ఐఏఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న మీరు ఈనాడు పేపర్ వీక్లీ ఎడిటోరియల్ అనాలిసిస్ అని ఈ కోర్స్ మీరు చూస్తే అక్కడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మాత్రమే కాకుండా సివిల్స్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఫర్ బోత్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇద్దరికి ఉపయోగపడేలాగా ఈ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. ఇది కూడా 1 year వ్యాలిడిటీ అండ్ ఫస్ట్ 50 మెంబర్స్కి మాత్రమే 2000 రూపీస్ ఫీజు అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్. సో ఇది కూడా ఏంటంటే డైలీ 3 questions ఇస్తాము. అందులో 2 questions సబ్జెక్ట్ నుంచి అండ్ 1 question కరెంట్ అఫైర్స్. ఇవన్నీ కూడా సబ్జెక్ట్ అండ్ కరెంట్ అఫైర్స్ లింక్ అవుతూ లేటెస్ట్
యూపీఎస్సి ఏ విధంగా క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తుందో అలాంటి క్వశ్చన్సే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు యూ కెన్ టెక్స్ట్ టు దిస్ నెంబర్ 9705197004 మీరు టెక్స్ట్ చేయొచ్చు, ఆర్ మీరు కాల్ చేయొచ్చు, ఆర్ డౌన్లోడ్ మిషన్ పాసిబుల్ ఐఏఎస్ యాప్. ఇది మాత్రమే కాకుండా ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ జూన్ నుంచి మేము కండక్ట్ చేస్తున్నాము. డైలీ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ రివ్యూస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ సిలబస్ కవర్ చేస్తాం, ఎంటైర్ సిలబస్. అండ్ మీకు ఇది మాత్రమే కాకుండా మీకు గైడెన్స్ కూడా వస్తుంది, ఎలా రాయాలి, టిప్స్ ఏంటి, ఆన్సర్ రైటింగ్ టిప్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా లిమిటెడ్ సీట్స్ అవైలబుల్. అండ్ ఫీజు వచ్చి 1 year 1000 rupees and 1 year validity. And same thing, 2 questions will be provided for TSPSC Group 1. అండ్ ఈ ప్రోగ్రామ్ సేమ్ ఫీచర్స్తో మీకు టీఎస్పీఎస్సీకి కూడా కండక్ట్ చేస్తున్నాము. అండ్ కోర్స్ ఫీజు వచ్చి 1000 rupees and 1 year validity. యూటిలైజ్ చేసుకోండి. మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఆర్ మెసేజ్ చేయండి. మిషన్ పాసిబుల్ ఐఏఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఎంత ప్రిపేర్ అవుతున్నా, ఎంత చదువుతున్నా కానీ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఈ ఆన్సర్ రైటింగ్లోనే మీకు ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం కోసమే మేము ఇది లాంచ్ చేసాము. సో కొన్ని వేల రూపాయలు మీరు ఫీజు ఖర్చు పెట్టి చేసుకున్నా కానీ మీకు దొరకని విధంగా ఈ కోర్స్ మీకు డిజైన్ చేయడం జరిగిందనమాట. సో చాలా తక్కువ ఫీజులోనే మీకు ఇది అవైలబిలిటీలో తీసుకొస్తున్నాము. యూటిలైజ్ చేసుకోండి. మీరు సిన్సియర్ అయితే మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. 100% ఐ కెన్ గ్యారంటీ. అండ్ మీరు సిన్సియర్ అయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అది కూడా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.